నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బాణసంచ షాపుల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలన్న అగ్నిమాపక అధికారి వెంకట్రావు. పెద్దల సమక్షంలోనే చిన్నారులు బాణసంచ కాల్చాలని సూచన. జీఎస్టీ తగ్గింపు ఫలాలను పొందడం ప్రజల హక్కు అన్న జీఎస్టీ అద్దంకి నియోజకవర్గ నోడల్ అధికారి మల్లికార్జున్. అద్దంకిలో ఆటో ర్యాలీ. బైక్ కవర్లో ఉంచిన 1.40 లక్షల చోరీ. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సిఐ సుబ్బరాజు. బాణసంచ షాపుల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు పాటించాలని అగ్నిమాపక అధికారి వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అద్దంకి న్యూస్ తో మాట్లాడుతూ దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు. బాణసంచ షాపుల నిర్వాహకులు అగ్నిమాపక శాఖ సూచించిన ముందస్తు జాగ్రత్తలను పాటించాలన్నారు. అదేవిధంగా చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే బాణసంచ కాల్చాలని సూచించారు. మన గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పెట్టుకున్న వాళ్ళను కొట్టుకి ప్రతి దానికి 10 అడుగుల దూరంలో పాటించవలను. మేము ట్రక్ ఇసుక పక్కనే ఉంచుకునే వాళ్ళను. ప్రతి షాప్ కి 2 డ్రమ్ములు వాటర్ నింపి ఉంచవలను. కరెంట్ పోల్స్ కూడా సెంటర్ లో వేసి దూరంగా లైటింగ్ పడేటట్టుగా చూసుకునే వాళ్ళను. కన్సీల్డ్ వైర్లో వాడవాళ్ళను. ప్రజలు వచ్చి పోటకు వచ్చే దారి ఒక రకంగా ఉండాలి, పోయే దారి ఒక రకంగా ఉండాలి. వన్ వే పెట్టాలని 2 వే ఉపయోగించవాళ్ళను. అలాగే జన సంసారం లేకుండా పలసగా వచ్చేటట్టు చూసుకునే వాళ్ళను. ప్రతి వాళ్ళు అగ్గిపెట్టెలు కానీ ఎవరిని తీసుకురాకుండా జాగ్రత్తగా ముందుగానే తనిఖీ చేసి దూరంగా పెట్టవలను. మరియు మేదరమెట్లో ఒక 7 ఇచ్చి ఉన్నాము లైసెన్సులు. అది ఎక్కడ కూడా ఊరి చివరినే ఇచ్చాము, అక్కడే పెట్టవలను. అది మళ్ళీ మార్టూరు కూడా హీరో హోండా షోరూము బ్యాక్ సైడ్ ఖాళీ ప్రదేశంలో ఇచ్చి ఉన్నాము. అది అక్కడే పెట్టి మందులు అమ్ముకునే వాళ్ళను. ఇంకా ఇళ్ల మధ్యలో ఎక్కడాను మందులు ఉండడానికి వెళ్ళలేదు. ఇళ్ల మధ్యలో పెట్టి అమ్ముతుంటే తగు చర్యలు తీసుకునబడను. వాళ్ళపై క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండవాలి. టపాసులు కాల్చేటప్పుడు పిల్లలకి దూరంగా ఉండి పెద్ద టపాసులు కాల్చకుండా పిల్లల్ని చిన్న టపాసులే కాల్చేటట్టు చూడవాలి. మరియు అందరూ కాటన్ దుస్తులు, బిగుతైన కాటన్ దుస్తులే వాడాలి. టెరీ కాటన్ దుస్తులు అలాంటివి వాడకూడదు. దీపావళి మందు కాల్చేటప్పుడు వాటర్ ఒక 2 బకెట్లు 3 బకెట్లు పక్కన పెట్టుకోవాలి. మరియు అధిక పేలుడు ఉన్న పదార్థాలను వాడవద్దు. లైట్ గా ఇంట్లో ఆనందంగా గడుపుకునేటట్టు చూడవాలి. గడ్డి వాములు ఉన్న చోట అందుకునే సామాగ్రి పెంచరాదు. ఫైర్ సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమ్మీడియట్ గా అగ్నిమాపక శాఖ వారికి తెలియపరచాలి. జీఎస్టీ తగ్గింపు ఫలాలను పొందడం ప్రజల హక్కు అని జీఎస్టీ అద్దంకి నియోజకవర్గ నోడల్ అధికారి మల్లికార్జున్ అన్నారు. గురువారం అద్దంకిలో నిర్వహించిన ఆటో ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడారు. వివిధ రకాల వస్తువులపై 4 నుంచి 2 స్లాబులకు కుదించారన్నారు. ప్రధానంగా వాహన రంగంలో ఈ మార్పు కలిసి వచ్చిందన్నారు. వాహనాలపై 28% నుంచి 18% తగ్గించడం జరిగిందన్నారు. దీంతో ₹1,00,000 వాహనానికి 10,000 తగ్గినట్లు అయిందన్నారు. మారు మోగుతుందంటే ఎందుకంటే జీఎస్టీలో దాదాపుగా గతంలో ఉన్న 90% వస్తువుల మీద పన్ను రేటు తగ్గించి ప్రభుత్వం వారు ప్రజల సౌకర్యార్థం ప్రతి ఒక్క వస్తువు ఇది అదే కాదు దాదాపుగా 90% వస్తువుల మీద తగ్గించారు. ఏం లేదు, ఈ తగ్గించిన ఫలాలు ఈ తగ్గించడం వల్ల మీకు వచ్చినటువంటి పొదుపుని ఇతరత్ర అవసరాలకు ఉపయోగించుకున్నారని చెప్పి చాలా మంది ఇంకా అవగాహన లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు సెంటర్ లో స్టేట్ లో కూడా ఇంటింట ఈ జీఎస్టీ సంస్కరణలు తగ్గింపుల గురించి తెలియాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గాని, అధికారులు గాని, ప్రజలు గాని, ట్రేడ్ యూనియన్స్, ఆటో ట్రేడ్ యూనియన్స్, వ్యాపారస్తులు అందరూ కూడా భాగస్వామ్యం చేస్తున్నటువంటి భాగం ఇది. మీకు అందరూ తెలిసిందే, మన ఇంట్లో వాడే బ్రష్ గాని, టూత్ పేస్ట్ గాని, సబ్బులు గాని వీటి మీద టేస్ట్ తగ్గిందండి. దళిత సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతలపాలెం మెలమందబాబు ఆధ్వర్యంలో అద్దంకి టౌన్ అధ్యక్ష నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. గురువారం దళిత సేవా ఫౌండేషన్ సభ్యులు అందరూ కలిసి అద్దంకి టౌన్ కి చెందిన నేరెళ్ల హోసన్నను దళిత సేవా ఫౌండేషన్ అద్దంకి టౌన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. దళితుల సమస్యల పరిష్కారానికి నూతన అధ్యక్షుడు కృషి చేస్తారని చెప్పారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని అద్దంకి మండల ఎంఈఓ2 శ్రీనివాసరావు అన్నారు. గురువారం అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు వేసిన గాంధీజీ డ్రాయింగ్ ను ఆయన పరిశీలించి అభినందించారు. జాతిపిత మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తేవడానికి ప్రధాన భూమిక పోషించారన్నారు. ఆయన మార్గదర్శకత్వంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని విద్యార్థులను కోరారు.
బైక్ లో ఉంచిన నగదు చోరీకి గురైన ఘటన అద్దంకిలో గురువారం చోటు చేసుకుంది. సిఐ సుబ్బరాజు వివరాల మేరకు ముళ్లమూరు మండలం ఉమామహేశ్వరపురానికి చెందిన వెంకటేశ్వర రెడ్డి అద్దంకిలోని ఓ బ్యాంకులో 1.40 లక్షల నగదు డ్రా చేసి బైక్ సీట్ కవర్ లో పెట్టాడు. అనంతరం పోతురాజు గండి వద్ద ఆటోమొబైల్ షాపులో వస్తువులు కొనుగోలు చేసి వాహనం వద్దకు నగదు కోసం వచ్చి చూడగా చోరీకి గురైంది. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదైంది. విద్యార్థుల ఆధార్ నవీకరణకు ఈ నెల 23 నుంచి అన్ని పాఠశాలల్లో ఆధార్ నవీకరణ ప్రారంభిస్తామని కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 110 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా ప్రస్తుతం 80 కేంద్రాలు పనిచేయటంతో వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.